గత 5 ఏళ్లగా రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో ప్రజల పైన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు బాధుడే బాధుడు, అదే బాధుడు ఈ రోజు ప్రజల పైన రకరకాలుగా వేస్తున్నారండి. ఎన్ని రకాలుగా బాధుడంటే పన్నుల పేరుతో, ఎస్పెషల్లీ ప్రాపర్టీ ట్యాక్స్, ఆస్తి పన్ను. మాకు గత 10 ఏళ్లుగా మనం చూస్తుంటే 5 ఏళ్లకు ఒకసారి ఆస్తి పన్ను పెంచడం మనం చూసాం. ఏదైతే గత ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించి 5 ఏళ్లకు ఒకసారి పన్నులు పెంచుతుంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కోవిడ్ టైంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసి కూడా ప్రజల నెత్తిన 15% మేర ఆస్తి పన్నును పెంచి భారం పెంచారు. ఈ రోజు మీరు సగటు మనిషి ఆదాయం పెరగట్లేదు, ఆదాయ వనరులు ఇక్కడ ఏర్పాటు కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పన్నుల భారం అయితే బాధుడే బాధుడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఏంటంటే ప్రజా ప్రభుత్వం. ఇది నిజంగా ప్రజా ప్రభుత్వమా అండి? చెత్తకి కూడా పన్ను వేసే చెత్త ప్రభుత్వం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, చెత్తకు కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం. సామాన్య ప్రజలను అడ్డి విరుస్తూ 60 రూపాయలు నెలకి చెత్త పన్ను వసూలు చేస్తూ, ఇవి కాక నీటి పన్ను, మన ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీల పన్నులు, పెట్రోల్ డీజిల్ పన్నులు, నిత్యావసర వస్తువుల బాధుడు, కరెంటు బిల్లుల బాధుడు, ఆర్టీసీ బాధుడు, బాధుడే బాధుడు. ఎన్ని బాధలు బాధుతూ నేను ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను, సగటు మధ్య తరగతి వాళ్ళకి నా వల్ల లాభం జరిగి ఉంటే ఓటు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సామాన్యులు మినహాయించి వదిలేశారు. పన్నుల విషయంలో కొంచెం వాళ్ళ భారం తగ్గించారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచనాలు చూడండి ఇక్కడ ఎంత పెరిగాయో.